చాలా యోగా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, మన యోగా ట్రైనింగ్ సెంటర్ ఉంది. బట్ ఇది ఇంత డెవలప్ అవ్వడానికి రీజన్ ఏంటి? మా సిద్ధాంతం ఏంటంటే యోగా అనే సబ్జెక్టు శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. సో మా ఫోకస్ అంతా మెంటల్ హెల్త్ అమ్మ. సొసైటీలో చెప్పమ్మా, మెంటల్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది నువ్వు చెప్పు. చాలా దారుణంగా ఉంది సార్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్లనే శారీరక జబ్బులు కూడా. సో మా స్పెషలైజేషన్ ఏంటంటే బోధికి 2 ఉన్నాయమ్మా. ఒకటి ఫోకస్ మెంటల్ హెల్త్, రెండవది ఇక్కడ పనిచేస్తున్న 150 మంది నా స్టూడెంట్సే. ఓకే. ఇప్పుడు మీరు 3 ట్రైనర్స్ని చూశారు, ఆ 3 ట్రైనర్స్ కూడా నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే. సో నేను ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళల్లో డైమండ్స్ని పిక్ చేసుకున్నట్టుగా పిక్ చేసుకున్నాను నేను. సో అందులో ఎవ్వరూ డబ్బుల కోసం పనిచేస్తలేదమ్మా. నేను వాళ్ళు రకరకాల టెస్టులు పెట్టి తీసుకొస్తాను. నేను ఫస్ట్ 1 నెల జీతం ఇవ్వను, 2వ నెల 10 రూపాయలు ఇస్తాను, 3వ నెల 50,000 ఇస్తాను, మళ్ళీ 4వ నెల. సో అన్ని టెస్టులు పాస్ అయ్యాక మిగిలిన వాళ్ళు నా దగ్గర. సో వాళ్ళకి యోగా అంటే ఇష్టము, యోగా ప్రాక్టీస్ చేస్తారు. అందరూ ఇంజనీర్స్ అమ్మ. 90% నా దగ్గర ఉన్న వాళ్ళు అంతా ఇంజనీర్సు, డాక్టర్సు, MBA చదివిన వాళ్ళు, హైలీ ఎడ్యుకేటెడ్. నేను కూడా ఇంజనీరింగ్ని ప్లస్ IIMలో బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను నేను. సో మాకు నచ్చిన సబ్జెక్ట్ కాబట్టి ప్రజలకు నచ్చుద్దాం.